వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం బారు వడ్డీ పైన లాస్ట్ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. సో ఈ వీడియోలో మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 4.5% పర్ యానం బారు వడ్డీతో 450 రూపాయలు అసలుపై 81 రూపాయలు వడ్డీగా పొందడానికి పట్టే కాలం. సో మనకు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో డిస్కస్ చేసుకున్నాం. మనం సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు బారు వడ్డీకి వచ్చే ఫార్ములా వచ్చేసి మనకు PTR/100. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే 4.5% అనేది ఇది 6, మనకు 450 అని అసలు అని చెప్పాడు కాబట్టి ఇది పి. నెక్స్ట్ వచ్చేసి మనకి 81 అనేది మనకు వడ్డీ అనేది కాబట్టి ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుందాం. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 81, అలాగే మనకు అసలు వచ్చేసి 450, మనకు కావాల్సింది టైం, సో కావాలి కాబట్టి T8నే ఉంచుతున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ వచ్చేసి 4.5/100. సో ఇక్కడ మనకు ఈ సున్నాకి ఈ పాయింట్కి క్యాన్సిల్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ 9 9 81, 9 5 45, మళ్ళీ 9 1 9 5 45, 5 1 5 20 100, 5 1 5 4 20. ఓకే, సో మనకు అప్పుడు ఇక్కడ 4T/4 ఉంది. సో అటు పంపించేస్తే మనకు T=4 అనేది అవ్వడం జరుగుతుంది. సో మన కాలం వచ్చేసి 4 సంవత్సరాలు. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత సరళ వడ్డీ రేటుతో 12,500 అసలు 4 ఏళ్లలో 15,500 రూపాయలు అయితే మొత్తంగా అయితే వడ్డీ రేట్ ఎంత అని అడగడం జరిగింది. సో మనకి ఏమైందంటే మనకు అసలు అనేది మనకు 12,000 ఉంది, 4 సంవత్సరాలలో మనకి ఇది ఏమైంది 15,500 అయింది మొత్తంగా అన్నాడు. అంటే మొత్తంగా అంటే ఇక్కడ మనకు ఏ అనమాట ఇది. సో మనకు ఏ వచ్చేసి మనకి ఏమైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దీంట్లో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఉండడం ఉంటుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి, సో మనకి ఇందులో నుంచి అంటే ఈ 15,500 నుంచి ఈ 12,500 తీసేసినాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో మనం చూసుకుంటే 0 0, సో మనకు 15 నుంచి 12 పోతే 3, అంటే 3,000 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇది ఎన్ని ఇయర్స్కి మనకి ఇది 4 ఇయర్స్కి, అంటే 4 సంవత్సరాలకి 3,000 అయినప్పుడు వడ్డీ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. సో మన 4 సంవత్సరాలకు 3,000 అయితే 1 సంవత్సరానికి ఎంత అయితే చూడండి 4 ఏళ్ళ 28. సో ఈ 4 పంపించేస్తే బై అవుతుంది కాబట్టి 4 ఏళ్ళు 28, 28 అంటే మనకు ఇంకా 2 మిగులుతుంది. 4 5 20 అంటే 0, 750 అవుతుంది. అంటే 1 సంవత్సరానికి 750 అవుతుంది. మనకు అసలు ఎంత 12,500. సో మనకు 1 సంవత్సరానికి వడ్డీ అనేది 750 అవుతుంది కాబట్టి అసలు మీద మనం ఎంత వడ్డీ అవుతుంది దాన్ని మనం పర్సంటేజ్ చేసి సరిపోతుంది. అంటే ఈ 12,500లో మనకు 750 అనేది ఎంత పర్సంటేజ్ చూసుకుంటే సరిపోతుంది. సో ఇంటూ 100 వేస్తున్నా పర్సంటేజ్ కాబట్టి. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, క్యాన్సల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 25 5 125, 25 3 అంటే 75, పక్కన 0 ఉంది కాబట్టి 0 అట్నే ఉంచుతున్నా. నెక్స్ట్ 5 1 5 6 30 అంటే 6%. సో 6% అనేది మన యొక్క వడ్డీ రేటు. సో మనకి ఏ ఆప్షన్ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ 1,200 రూపాయలు అసలు ఎన్ని సంవత్సరాల కాలం ఉందో అంతే సంఖ్య వడ్డీ రేటుగా భారీ వడ్డీతో అప్పు తీసుకున్నది. అప్పుడు గడువు చివరన 432 వడ్డీ చెల్లించింది. వడ్డీ రేట్ ఎంత అని చెప్పి అడగడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏంటంటే అసలు ఉంది అంటే పి ఇచ్చాడు. సో మనకి ఏమంటుందంటే కాలం అనేది అంతే సంఖ్య, అంటే ఇక్కడ మనకు వడ్డీ రేటు కాలం 2 అనేది ఈక్వల్ అన్నట్టు, ఈక్వల్. ఓకే, సో మనకు ఏమన్నాడు ఇంకా అప్పు గడువు చివర అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది 432 అనేది వడ్డీ చెల్లించింది. అంటే దాని మీనింగ్ ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనకు తెలుసు కాబట్టి సో మనకి SI = PTR/100. డైరెక్ట్ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది 100. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, SI ఇచ్చాడు. SI ఏంటిది మనకు 432. ఓకే, 432. సో మనకి ఇక్కడ P ఎంత 1,200. నెక్స్ట్ మనకి ఇక్కడ R T 2 ఈక్వల్ కాబట్టి మనకు కావాల్సింది వడ్డీ రేటు కాబట్టి నేను మొత్తాన్ని Rలో రాస్తున్నా. అంటే మనకి ఇక్కడ PT T ప్లేస్లో T = R కాబట్టి R × R R². సో మనకు R²/100. సో మనకి 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 2 సున్నాలు క్యాన్సల్. ఓకే, సో నెక్స్ట్ మనకు 12 1 12 3 36, 36 అంటే ఇంకా మనకు ఇవతల 4 ఉంటుంది, అవతల 3 ఉంటుంది, అంటే 72 అవుతుంది. 12 6 72. ఓకే, 12 6 72. సో మనకు R² = 36 వచ్చింది. మనకు R ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అటు పోతే రూట్ అవుతుంది. రూట్ 36 అంటే మనకు 6.
ఓకే 6% అనేది వడ్డీ రేటు కదా 6% అనేది మన యొక్క ఆన్సర్. 6 ఎక్కడ ఉంది చూడండి, డి ఆప్షన్లో ఉంది. ఓకే ఇది కరెక్ట్ ఆన్సర్, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక బ్యాంకు నుంచి 12% per annum భారీ వడ్డీతో కొంత సొమ్ము అప్పు తీసుకున్నాడు. 3 సంవత్సరాల చివర ఆ కాలానికి వడ్డీగానే 5,400 చెల్లించాడు. అతను తీసుకున్న అసలు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏంటిది 12% అంటే 6. ఓకే మనకు టీ వచ్చేసి మనకు 3 years. ఇక్కడ ఏంటి మనకు వడ్డీ తీసుకున్నాడు. ఏంటిది వడ్డీది అంటే ఈ 3 సంవత్సరాల చివరిలో అతను వడ్డీ అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆరేమో 12% ఉంది, కాలం ఏమో 3 ఉంది. అంటే 12 into 3 చేయండి, చేసి మనకి ఏమొస్తుంది 36 వస్తుంది. అంటే 36%. అంటే ఇక్కడ మనకు 36% అనేది 5,400 అవుతుంది. సో మనకు పి అంటే ఏంది అసలు ఎప్పుడు కూడా 100%గా తీసుకుంటాం. సో మనకు 100% కాబట్టి 100% అనేది ఎంత? ఓకే సో ఇక్కడ మనకు వడ్డీ అనేది ఏమో 36%. ఎందుకంటే మనం 12 into 3 వేస్తే మనకు 36% వచ్చింది. సో మనకి ఎప్పుడైనా ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 100% కింద తీసుకుంటాం కాబట్టి 100% ఎంత మనం కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సింది అసలే కాబట్టి 100% ఎంత కనుక్కోవాలి. సో కనుక్కుంటే మనకు ఇక్కడ చూడండి 9 4 9 6 54. ఓకే 4 1 4 15 60. సో ఈ 100 పంపించేస్తే ఇంటూ అవుతుంది 150 into 100 అంటే 15,000. ఓకే 15,000 అనేది కరెక్ట్ ఆన్సర్, బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 5% per annum భారీ వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో రూపాయలు 132 మొత్తం కావడానికి ఎంత ప్రస్తుత అసలుగా ఉండాలి? సో మనకి ఇక్కడ మనకు ఆర్ ఇచ్చాడు, టీ ఇచ్చాడు. సో 5 2 10 అంటే 10%. అంటే మనకి ఏమన్నాడు 132 మొత్తంగా అన్నాడు. అంటే మనకి ఇప్పుడు ఏమైంది పి అనేది అసలు అనేది 100% అనుకుంటే సో మనకి ఇక్కడ వడ్డీ ఎంత ఎక్స్ట్రా వచ్చింది 10% ఎక్స్ట్రా వచ్చింది. సో మనకి ఇక్కడ ఇచ్చింది మొత్తం కాబట్టి 100 + 10 అంటే 110% అనేది మనకు 132కి ఈక్వల్. అలా అయినప్పుడు అసలు మనకు కావాలి. అసలు అంటే ఎంత 100%. 100% అంటే ఎంత? సో చూసినట్టయితే మనకి ఇక్కడ 11 12లో మనకు 132 కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే 12 వేస్తున్నా. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 లేదు కాబట్టి బై 10 వేస్తున్నా. ఓకే అప్పుడు 0కి 0 క్యాన్సిల్ అయితే 11 12లో 132 అవుతుంది. సేమ్ ఇక్కడ నేను 12/10 తోటి ఇంటూ చేసినాం అనుకోండి. సో అప్పుడు మనకు ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 12 10లో 120. సో 120 అనేది మన యొక్క అసలు. సో 120 అనేది బి ఆప్షన్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, కొంత సొమ్ము అనేది 9% per annum రేటుతో 5 సంవత్సరాలలో 4,016.25 భారీ వడ్డీ రాబట్టింది. అసలు సొమ్ము ఎంత అని చెప్పి అడగడం జరిగింది. సో మనకు అసలు అనేది 100% అనుకుంటే సో మనకు వడ్డీ ఎంత అయింది 9%, 5 సంవత్సరాలు అంటే 9 5 45% అనేది మనకు 4,016.25 అయితే అప్పుడు అసలు అంటే 100% అనేది ఎంత? ఓకే సో నేను డైరెక్ట్ ఏం చేస్తున్నా అంటే 100 పంపించేస్తున్నా. అటు పంపించేస్తే ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో ఈ 2 పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 401625 అవుతుంది. సో ఈ 45 పంపిస్తే బై అవుతుంది అంటే 45. అప్పుడు చూడండి ఇక్కడ మనకు 9 9 5 45. సో మనకు 9 4 36. 36 అంటే ఇంకా 4 ఉంటుంది, మళ్ళీ 9 4 36. ఓకే సో మనకు 36 అంటే మనకి ఎంత ఉంటుంది 5 ఉంటుంది అంటే 56 అవుతుంది. సో 9 6 54. 9 6 54 అంటే మనకు ఇంకా 2 ఉంది. 9 2 18. ఓకే సో 18 అంటే మనకి ఇంకా 4 ఉంది అంటే 45 అవుతుంది. 9 5 45. ఓకే నెక్స్ట్ 5 అట్లా. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు 5 ఎంబుల 40. 5 ఎంబుల 40. నెక్స్ట్ మనకి ఇంకేముంది 4 ఉంది అంటే 46 అవుతుంది. సో 5 9 45. 5 9 45 అంటే ఇంకా 1 ఉంటుంది అంటే 12 అవుతుంది. 5 2 10 ఇంకా 2 ఉంది కాబట్టి 25 అంటే 25 అవుతుంది. సో 5 5 25. సో 8925 అవడం జరిగింది. 8925 ఎక్కడ ఉంది? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4% భారీ వడ్డీతో ఒకడు 5,000 అప్పు తీసుకొని వెంటనే ఆ డబ్బును 6 1/4% భారీ వడ్డీతో ఇంకొకటికి అప్పుగా ఇచ్చాడు. ఈ మొత్తం వ్యవహారంలో అతనికి వచ్చిన లాభం ఏంటని చెప్పి అడగడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు అసలు అనేది సేమ్ 5,000. కానీ మనకు అతను ఏం చేశాడంటే 4% ఒకరికి అప్పుగా ఇస్తే వాడేం చేసిండు దాన్ని తీసుకొని వేరే వాళ్ళకి మనకు 6 1/4% భారీ వడ్డీతో ఇంకోటికి ఇచ్చిండు. సో మనకి ఎప్పుడైనా సరే మన అసలు అనేది సేమ్ ఉంది కాబట్టి ఆ పర్సంటేజ్ ఎంతైతే చేంజ్ అవుతుందో అంత పర్సంటేజ్ లాభం అని వస్తుంది. అంటే మనకి ఇక్కడ 4% అనేది వాడు
తీసుకుంటుండు, కానీ వాడేం చేసిండు ఇంకో 6 1/4% వేరే వాళ్ళకి ఇచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 6 1/4% నుంచి ఈ 4% తీసేస్తే ఎంతైతే వస్తుందో అదే వాని యొక్క లాభం అవుతుంది. ఓకే, సో మనకి అప్పుడు 6 1/4 నుంచి 4 తీసేస్తే మనకు 2 1/4% అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని మనం 4 2 8 ప్లస్ 1 అంటే 9/4 సో మనకి 9/4% అనేది ప్రాఫిట్. సో మనకి 9/4% దేని మీద తీసుకోవాలంటే అసలు మీద తీసుకోవాలి. అసలు మీద తీసుకోవాలంటే ఎంత? 9/4% ఆఫ్ 5000. ఓకే, 5000. అప్పుడు ఈ పర్సెంటేజ్ అంటే 1/100 కాబట్టి ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఓకే, సో మనకు 9 45 అంటే 450/4. చూడండి, 4 4 కట్ల 4 4 కట్ల 4 సో 4 కట్ల 4 ఇంకా మనకి ఏం మిగిలింది 10 ఉంది అంటే 4 2 8 8 అంటే ఇంకా మనకు 2 మిగులుతుంది. 2/4 అంటే 1/2 1/2 అంటే 0.5 1/2.5 1/2.5 ఎక్కడ ఉంది? సి ఆప్షన్. ఓకే, సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3 సంవత్సరాల్లో కొంత రేటు భారీ వడ్డీతో 800 అసలు అనేది 950 రూపాయలు మొత్తం అవుతుంది. వడ్డీ రేటు 4% పెంచితే 3 సంవత్సరాలలో ఈ 800 రూపాయలు అసలు ఎంత మొత్తం అవుతుందని చెప్పి అడగడం జరిగింది. సో ఇది కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏంటంటే మనకు 800 అసలు అనేది మనకు 3 సంవత్సరాలలో ఎంతో కొంత అంటే కొంత రేటు, అది ఎంతైనా మనకు చెప్పలేదు. సో కొంత రేటు తోటి అదేమైంది 956 మొత్తంగా అయింది. ఓకే, అంటే మొత్తంగా అంటే దాని మీనింగ్ ఏంది? ఇందులో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఉన్నాయి అనమాట. అసలు ప్లస్ వడ్డీ అనే 2 ఉన్నాయి. సో మనకి ఏమైనా అంటే 4% పెంచిండు అన్నాడు. 4% పెంచినప్పుడు మనకు ఈ 800 అనేది 3 సంవత్సరాల తర్వాత ఎంత మొత్తం అవుతుందని చెప్పాడు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఎంతైతే పెంచుతున్నాడో అంత పర్సెంటేజ్ మాత్రమే పెరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 4% పెంచుతుంది కాబట్టి ఆ 4% అనేది మనకి 3 ఇయర్స్కి ఎంతైతే పర్సెంటేజ్ అవుతుందో అంత పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ 4% ఇంటూ 3 అంటే 12%. ఈ 12% ఆఫ్ అసలు ఎంత? 800. 800 మీద ఎంత అవుతుందో అంత అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు మనకు 4% పెంచినంటే దాని మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత రేట్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ మనకు వడ్డీ రేట్ అనేది x+4 అన్నట్టు. అంటే మనకి ఇక్కడ ఎక్స్తో ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చిండు, మెన్షన్ చేసిండు 956 వచ్చిందని చెప్పిండు 3 ఇయర్స్కి ఆల్రెడీ. సో మనకు కావాల్సింది పెంచిన 4%కి ఎంతైతే వస్తుందో తెలిస్తే దాన్ని మనం 956 కలుపుకున్నాం అనుకో సరిపోతుంది. సో మనకి అప్పుడు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 3 సంవత్సరాలకి 4% చొప్పున అంటే 3 4 12 అంటే 12% ఆఫ్ 800 ఎంత చూసుకుని సరిపోతుంది. సో ఈ పర్సెంటేజ్కి ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 12 8 96. ఓకే, ఈ 96 అనేది మనం 956కి యాడ్ చేయాలి. ఓకే, 960 యాడ్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ x+4% ఎక్స్ అనేది ఎక్స్ పర్సెంటేజ్కి ఎంత అమౌంట్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లో వాడే డైరెక్ట్గా ఇచ్చేసిండు. సో మనం మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మనం ఎంతైతే పెరిగిందో ఆ పెరిగిన అమౌంట్ని మాత్రమే కనుక్కొని దానికి యాడ్ చేసేసుకుంటే సో మనకు మొత్తం అనేది రావడం జరుగుతుంది. సో అడిగింది మనకు మొత్తమే కదా, ఎంత మొత్తం అవుతుందని చెప్పి అడిగాడు 4% పెంచిన తర్వాత. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు ఎంతైతే ఉందో దానికి మనం ఎంతైతే పెంచిండో దాన్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో ఇప్పుడు నేను 96ని 956కి యాడ్ చేస్తున్నా. సో మనకు 6 + 6 అంటే 12, 2 ఈడ 1 ఈడ 9 1 10 1 5 15 15 అంటే 5 ఈడ 1 ఈడ 9 1 10. సో 1052 అనేది మనకు బి ఆప్షన్. బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, ఇది ఈ వీడియో అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.